మధ్య 73వ జన్మదిన వేడుకలు జరుపుకున్న దర్శకరత్న దాసరి నారాయణరావు అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందిన దాసరి ఈ మధ్య డిశ్చార్జ్ అయ్యారు. ఇది ఆయనకు మరో జన్మ అన్నారు తమ్మారెడ్డి భరద్వాజ్. దాసరి నారాయణరావు గారు 73వ జన్మదినోత్సవం. నిజంగా ఈ మిగతా జన్మదినోత్సవాలకి ఈ జన్మదినోత్సవానికి సెపరేట్ స్పెషాలిటీ ఉంది. ఆయన ఇంపాసిబుల్ నుంచి పాసిబుల్ చేసి వాళ్ళ జన్మదినం చేసుకుంటున్నారు. సో ఆయనకి నిన్నూరేళ్ళు ఆయుష్తో ఉండాలని కోరుకుంటున్నాం. దాసరి నారాయణరావు గారు సినిమా పరిశ్రమకి గురువు, మేస్త్రి, పెద్ద దిక్కు. అంటే ఒక దర్శకుడు అనే కార్డుకి శిఖరాగ్రం మీద కూర్చోబెట్టిన మహానుభావుడు ఆయన. అంతకుముందు ఎంతో గొప్ప డైరెక్టర్లు వచ్చారు మనకి. ఆదుర్తి సుబ్బారావు, కేవీ రెడ్డి గారు, వేదాంతం గారు, ఇలా ఎంతోమంది ఉన్నారండి. కానీ దర్శకుడు అంటే ఒక అత్యున్నతమైన గౌరవం తీసుకొచ్చిన మహానుభావుడు దాసరి నారాయణరావు. ఈ రోజున ఆయన తన 73వ జన్మదినాన్ని ఇలా చేసుకోవడం నిజంగా మా అందరికీ ఆనందదాయకం. ఆయన ఒకటే చెప్పగలం, శతమానం భవతు ద్రోణాచార్య. ఏ ఇండస్ట్రీ అయితే ఆయన నమ్ముకొని ఉన్నారో, అంటే ఒక గురువుగా మా అందరికీ ఆదర్శంగా మమ్మల్ని అందరినీ ఇంకా ఒక మంచి మార్గంలోని ఇప్పుడు వచ్చే కొత్త తరాలకు కూడా ఆదర్శంగానే ఉండాలి, మా అందరికీ ఒక మంచి బాట చూపించాలని మేము కోరుకుంటున్నాము. ఆ భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలతో 100 ఏళ్ల ఆయుష్ను ప్రసాదించాలని మేము కోరుకుంటున్నాం. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. విష్ యూ హ్యాపీ బర్త్డే సార్. ఆయురారోగ్యాలతో హాయిగా పూర్తిగా మళ్ళీ తిరిగి అదే పాత ఉత్సాహంతో చాలా యాక్టివ్గా తయారై రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. ఈ జన్మదినం ఆయనకి చాలా ప్రత్యేకమైనటువంటిది. ఆ కండిషన్లో ఆయన ఉండి కూడా అందరినీ కలుసుకోవాలి, అందరితో మాట్లాడాలి, అందరికీ ఆశీస్సులు ఇవ్వాలి అలాగని చెప్పేసి అందరితో పాటు మమ్మీకి పోయి ఇంకా బర్త్డే కేక్ కట్ చేశారనంటే మా అందరికీ చాలా ఆనందంగా ఉంది.